పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. అందుకే జగన్ ధీమాగా ఉన్నారట. పాదయాత్ర వెనుక అసలు ప్లాన్ అదేనా? ఆ వ్యూహం వర్కౌట్ అవుతుందా? వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు కేంద్రంలో పట్టు సాటడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 నెలలు అవుతుందా జగన్ పై ఉన్న కేసులు రవ్వంత కూడా కదలడం లేదు. అందులో టీడీపీ కేంద్రంలో ప్రధాన భాగస్వామిగా ఉంది. టీడీపీ వల్లనే కేంద్రంలో బీజేపీ మనుగడ కొనసాగుతుంది. అయినా సరే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో మాత్రం చంద్రబాబు విఫలమవుతున్నారు. జగన్ అది అడ్వాంటేజ్ గా తీసుకున్నారు. 2 నెలలు గడిచిపోతుంది. మరో ఏడాదిన్నరలో జగన్ పాదయాత్రను ప్రారంభించబోతున్నారు. పాదయాత్ర మొదలైతే ఇక కేసుల్లో కదలిక ఉండడం కష్టమేనని అందరికీ తెలుసు. పాదయాత్ర సమయంలో కేసులను కదిలించి లేనిపోని సానుభూతిని కూటమి కొని తెచ్చుకోలేదు. అందుకే జగన్ ధీమాగా ఉన్నట్లు కనబడుతుంది. మరోవైపు పాదయాత్ర ఈసారి సుదీర్ఘంగా కొనసాగించాలని జగన్ నిర్ణయించుకున్నారు. దాదాపు 7.5కు పైగానే ఆయన జనంలో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. జగన్ పాదయాత్రకు ఏదైనా అడ్డంకులు కల్పించినా, నిబంధన పేరుతో అడ్డు చెప్పినా గత యువగలం పాదయాత్ర తరహాలో మరోసారి ఏపీలో జగన్కు అనుకూలంగా సెంటిమెంట్ రాసుకుంటుంది. అందుకే జగన్ పాదయాత్రకు దిగారు. తన పాదయాత్రకు ఏమాత్రం అడ్డంకి సృష్టించినప్పటికీ అది తనకు తన పార్టీకి అనుకూలంగా మారుతుందని జగన్ అంచనా వేస్తున్నారు. సానుభూతి కోసం జగన్ ఖచ్చితంగా ప్రయత్నించే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. మరోవైపు ఇప్పటికే కేడర్ లీడర్లు బయటకు వస్తున్నారు. ఇక పాదయాత్ర మొదలైతే మరింత ఉధృతి మొదలవుతుంది. ఇప్పుడు కేసుల పేరుతో ఏం చేసినా అది జగన్కు అడ్వాంటేజ్గా మారుతుందన్న అంచనాలున్నాయి. జగన్ కూడా అదే కోరుకుంటున్నారు. తనపై అక్రమ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి జైల్లో పెడితే చంద్రబాబు తరహాలో సానుభూతి వర్కౌట్ అవుతుందని ఆశిస్తున్నారు. కానీ జగన్ స్ట్రాటజీకి తెలిసిన చంద్రబాబు రాష్ట్రం నుంచి కాకుండా తమ చేతులకు మట్టి అంటకుండా కేంద్ర దర్యాప్తు సంస్థల చేత అరెస్ట్ చేయించాలన్న ఆలోచన చేసిన కూటమిలో బీజేపీ కూడా భాగస్వామి కాబట్టి అది జగన్కు సానుకూలమైన అంశమే. అందుకే జగన్ ఈ వ్యూహానికి తెరదీశారు. చంద్రబాబు మాత్రం జగన్ కేసుల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమయ్యారన్న ముద్ర ఇప్పటికే టీడీపీ క్యాడర్లో పరింది. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.